నీ జీవితాన్ని ఎలా బాగుపరచాలి అని నేను ఆలోచిస్తుంటే అదేది నీ మనసుకి పట్టడం లేదా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నేను నీకు చేసింది ఏమైనా బొమ్మల పెళ్ళనుకుంటున్నావా? నీకోసం టెన్షన్ పడుతున్న నన్ను పిచ్చిదాన్ని అని అనుకుంటున్నావా? ఇంత చెప్తున్నా నీకు నా మాటలసలు చెవికెక్కడం లేదు. అత్తయ్య గారు, దయచేసి తప్పుగా అనుకోకండి. నేను ఇష్టం లేని కాపురం చేయలేనండి. నేను విడాకులు తీసుకుంటాను. నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎందుకు చెప్పవే, చెప్పు. ఏమైంది? ఏంటన్నావు? ఇష్టం లేని కాపురమా? శరణ్య, ఇన్ని రోజులు దర్శన్ వల్ల నువ్వు ఎంత బాధ అనుభవించినా ఏ రోజు దర్శన్ గురించి ఒక్క మాట నోరు జారలేదు. పైగా ఇంత జరుగుతున్నా కూడా నువ్వు వాడికి ప్రేమనే కదా పంచావు. ఇలా బంధాన్ని తెంచుకోవాలనే ఏ ఒక్క క్షణం ఆలోచించలేదే. ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఓసే తెలివి తక్కువదానా, నీ ప్రేమ గెలిచిందే. నీ మనసుని దర్శన్ అర్థం చేసుకుని నీ ముందుకొచ్చాడు. అయ్యో, రాక్షసుల్లా ఉన్న భర్త రాముడిలా మారి నీ ముందుకొస్తే ఆ ప్రేమని కళ్ళు కద్దుకుని కాపురం చెయ్యాల్సింది పోయి అగ్ని ప్రవేశం చేస్తానంటావేంటమ్మా? బ్రతుకుని బుగ్గి పని చేసుకుంటానంటావేంటి? శరణ్య, నా మాట విను. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం, సరిపోతుంది. కానీ ఇది చాలా తప్పు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు.